బాణయుద్ధం శివలంబోదర సంవాదం. అటు పిమ్మట శ్రీనారాయణుడు ఇట్లా చెప్పాను. గణేశుడు శివుని స్థానానికి పోయి శివునికి నమస్కరించి బాణ అనిరుద్ధుల యుద్ధం సుభద్రుని వధ అనిరుద్ధుల యుద్ధం అనిరుద్ధుని పరాక్రమం అంతా విడిగా చెప్పాను. గణేశుని మాట విని భగవంతుడైన శివుడు మృదువుగా నవ్వి చాలా రహస్యమైన వేద సమ్మతమైన మాటలతో ఓ గణేశురా, మహాభాగా, హితమైనవి, యథార్థమైనవి, నీతిసారమైనవి, పరిణామంలో సుఖమిచ్చినవి అయిన నా మాటలు వినము. అసంఖ్యాకమైన విశ్వాల సమూహం అంతయు కృష్ణుని ఆత్మ నుండి పుట్టినవే వచ్చినవే. కారణాలకు కారణం కృష్ణుడే అని తెలుసుకో. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు ఈ జగత్తంతా కృష్ణుడిదే. ఓ గణేశ, సత్యం తెలియము. కృష్ణుడు సనాతనుడైన భగవంతుడు. గోలోకమంది రెండు భుజాలు కలిగి శాంతుడై మనోహరంగా రాధాకాంతుడుగా ఉండను. శిశురూపుడు, గోపవేషుడు, ప్రభువు, పరిపూర్ణ తమ్ముడు, గోపస్త్రీలు, గోపాలురు వారి సమూహంతో ఆయన కామధేనువులతో కలిసి పుణ్యమైన రమ్యమైన బృందావనమందు సుందరమైన రాసమండలమందు తిరుగుతూ చేత మురళి ధరించి ఉండను. బ్రహ్మ ఈశశేషులతో నమస్కరించబడవాడు. శైలములతో శ్రేష్టమైన శతశృంగమందు వ్యాకులత లేని వటమూలమందు గోష్టమందు భాండీరం దగ్గర నిర్మలమైన విరజాతటమందు వసించి ఉండను. కొత్త వర్షమేఘం వలె శ్యామల వర్ణుడు పచ్చని వస్త్రంతో శోభించేవాడు. మెరుపుతీగులతో ప్రకాశించినట్టు కొత్త మేఘాల సమూహంతో సమానంగా ప్రకాశించడు వాడు అయి ఉండను. గోలోకంలోను రాసమండలమందును రమ్యమైన పుణ్యమైన గోకులమందుని బృందావనమున్నవారు అందరూ ఆ మహాపురుషుని అంశకలలు. కృష్ణుడు స్వయంగా భగవంతుడే. కాముడు, పరిపూర్ణతముడు, బ్రహ్మశాపంతో తనను మరిచినవాడు. అతని కొడుకు అనిరుద్ధుడు గొప్ప బలపరాక్రమాలు కలవారు. చాలా దారుణమైన మహాయుద్ధానికై స్కందుని నేను పంపాను. బాణుడు యుద్ధంలో అతని చేత మరణించబోగా స్కందుడు అతన్ని రక్షించను. స్కంద అనిరుద్ధులిద్దరూ యుద్ధంలో సమానమే. ఓ గణేశ్వర, 8 మంది భైరవులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, దేవతలు, ఇంద్రాదులు, అట్లే 12 మంది సూర్యుడు, అందరూ దైత్యేశ్వరులు కూడా కృష్ణుని అంశకలలే. దేవతల నాయకుడైన స్కందుడు గణములతో కూడా బాణుడు వీరందరూ యుద్ధంలో అనిరుద్ధుని జయించలేకపోయిరి. అనిరుద్ధుడు స్వయంగా బ్రహ్మ, ప్రద్యుమ్నుడు, కాముడు, బలదేవుడు, శేషుడు, కృష్ణుడు, ప్రకృతికి పరుడు. ఇదంతయో నీకు తెలుపుతుంది. గణేశుర, బాణుని రక్షించము. నీవు శుభస్వరూపుడవు, విఘ్నాలను ఖండించుటకు కారకుడవు. దూరం నుండి హరి సుదర్శనం తీసుకుని వచ్చును. అది 1,000,000 సూర్యుల సమానమైన కాంతి కలది. వ్యర్థం కాని అస్త్రాలలో శ్రేష్టమైనది.